మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చంద్రబాబు నాయుడుకి కూటమి ప్రభుత్వానికి ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు. అదేంటంటే రైతుల మీద మీరు చూపిస్తున్న ప్రేమ ఏదైతే ఉందో అది కట్టిపెట్టి వాళ్ళకి న్యాయం చేయాలని ఆయన కోరారు. ఎందుకు అంటే ఈ రోజు ఆయన పులివెందుల్లో పర్యటించారు. ఆ టైంలో తాతిరెడ్డిపల్లిలో అకాల వర్షాల కారణంగా పడిపోయిన అరటి తోటలనైతే ఆయన సమీక్షించారు. ఆ టైంలో కొంతమంది రైతులతో మాట్లాడారు. రైతు భరోసా కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, లేకపోతే ఏవైతే సున్నా వడ్డీ రుణాలు కానీ అవేమన్నా వస్తున్నాయా లేదా అనేది అడిగైతే తెలుసుకున్నారు. రైతు భరోసా రావట్లేదు అండ్ సున్నా వడ్డీల రుణాల మాట అయితే అసలు ఊసే లేదు. అండ్ రైతులు చెప్పారు ఇదంతా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి. అండ్ తర్వాత ఆయన కూడా ఈ పంట నష్టపోవడాన్ని చూసి ప్రభుత్వానికి ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు. ఇప్పుడు పంటలు ఇది నష్టపోయిన కారణంగా ఇన్పుట్ సబ్సిడీ లేకపోతే పంట ఇన్సూరెన్స్ ఇవ్వాలని, లేకపోతే దీని మీద నేను పోరాటం చేస్తానని కూడా ఆయన అల్టిమేటం అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉచిత పంటల బీమా అనేది రైతుల హక్కుగా ఉండేదని, కానీ ఇప్పుడు అలాంటి మాట ఏది అసలు రైతులు వినలేకపోతున్నారని కూడా వైఎస్ జగన్ అన్నారు. రైతు భరోసా అయినా, సున్నా వడ్డీ రుణాలైనా, ఇన్పుట్ సబ్సిడీ అయినా, లేకపోతే ఇన్సూరెన్స్ అయినా, పంటల బీమా అయినా ఏదైనా వైఎస్ఆర్సీపీ హయాంలో వాళ్ళకి రైతులకు అనుకున్నట్టుగా జరిగేవి. అండ్ ఆ హయాంలో రైతులే రాజులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని వైఎస్ జగన్ అన్నారు. ఇదంతా అంటే ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ హయాంలో 25 కోట్లతో కోల్డ్ స్టోరేజ్లను కూడా నిర్మించామని, వాటిని అసలు వాడడం కూడా కూటమి ప్రభుత్వానికి రావడం లేదన్నారు. ఒకవేళ యూజర్ ఏజెన్సీలకు ఇచ్చినా కూడా ఈ రోజు ఇలాంటి నష్టం అయితే జరిగేది కాదు అని కూడా వైఎస్ జగన్ అన్నారు. దీని మొత్తానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం కాబట్టి పంటలకి ఇన్సూరెన్స్ అండ్ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి తీరాల్సిందే అని వైఎస్ జగన్ అయితే వాళ్ళకి ఒక గట్టి అల్టిమేటం అయితే ఇచ్చారు. ఒకవేళ ఇదంతా జరగకపోతే రైతుల తరపున నేను పోరాటం చేస్తానని కూడా వైఎస్ జగన్ అన్నారు. ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు రైతులకి అడుగడుగున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తోడుండేదని, రానున్న రోజులలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడితే మళ్ళీ రైతునే రాజుగా చేసే పరిపాలన అందిస్తానని కూడా ఆయన అన్నారు. ఏదైతే ఇప్పుడు జరిగిన పంట నష్టాలకైనా, లేకపోతే రాబోతున్న రోజులలో రైతులకి సహాయంగా ఉండాలని కూడా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించడం అయితే జరిగింది.